హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సునీల్ బ్రో. బిగ్ బాస్ ఫాలో అవుతారా మీరు రెగ్యులర్? ఫాలో అవుతా రెగ్యులర్ గా. ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే తనుజ బ్రో. తనుజ. ఏం నచ్చింది తనుజ? తనుజ మంచిగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. టఫ్ ఏది ఇచ్చినా ఏ సమయంలో ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడుతుంది. ఒక లేడీగా మంచిగా ఆడుతుంది. ఓకే, బట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కళ్యాణ్ పడాలా తనుజ మధ్యలో అంటున్నారు. ఎవరు ఏదన్నా కళ్యాణ్ అయినా ఇమానుయల్ అయినా ఎవరు లేదు, కప్పు మాత్రం తనుజాది. బట్ చాలా మంది కామనరే గెలవాలి కప్పు, కామనరే. ఎవరు కామనరు? వేలు పెట్టి థియేటర్లు యాడ్లు పోస్టర్లు వీళ్ళు కామనర్లా? బట్ కామనరే కదా. ఎంత పబ్లిక్ అంటే కామనర్ కేటగిరీ, కామనర్ కాదు పబ్లిక్. అది ఫ్యాన్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం డబ్బులు పెట్టి చేసుకోవట్లే అంటున్నారు. క్యాంపెయిన్ కాదు బ్రో, సినిమా థియేటర్ లో క్యాంపెయిన్ చేస్తే ఊడకేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంట థియేటర్ ఫ్రెండ్ దాన్ని యాడ్ ఊరకేస్తాడు. యాడ్ ఏజెన్సీ డబ్బులు తీసుకుంటాడు కదా. ఒక యాడ్ వేయాలంటే ఎంత తీసుకుంటాడు? మినిమం 30K తీసుకుంటాడు. 30K పెట్టి ఎన్ని థియేటర్లు వేస్తారు? ఆటోలకి పోస్టర్లు. ఖచ్చితంగా గెలుస్తా. తనుజ కప్పు కొట్టిద్ది, రాసి పెట్టుకో. ఓకే, కప్పు సాటర్డే గానీ కప్పు ఎత్తకపోతే ఇదే రోడ్డు మీద బట్టలిప్పి తిరుగుతా. తనుజ కప్పు కొట్టిద్ది. షీఈస్ ద ఓన్లీ డిజర్వ్ క్యాండిడేట్ ఆఫ్ కప్పు విన్నర్ బిగ్ బాస్. నాకు మా కూడా ఇదే చెప్తున్నా. తనుజకి కప్పు ఇవ్వకపోతే తన తర్వాత కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి బిగ్ బాస్ కి. ఏం చేస్తావు బ్రో? చేసేది చేస్తాం బ్రో. తనుజ కోర్ ఫ్యాన్స్ ఇక్కడ తనుజ కల్టు చూపిస్తాం. అమ్మో, ఒకవేళ నిజంగా కళ్యాణ్ పడాలా గెలిచాడు అనుకో, అప్పుడు మీ కళ్యాణ్ గెలవాడు బ్రో. గెలిస్తే కళ్యాణ్ గెలవాలి అనుకుంటుంది కదా. మరి ఆమె హౌస్ లో ఉన్న దాన్ని బట్టి ఆమె సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒక ఆర్మీ పర్సన్ అని ఆమె అనుకుంటుంది. బయట ఇవన్నీ చేస్తున్నా ఆమెకు తెలియదు కదా. సిఆర్పిఎఫ్ మిమ్మల్ని వద్దు బట్టలు ఇప్పకండి బయట తిరగకండి అంటే ఆపేస్తారా? లేదు, తనుజ కప్పు కొడితే తిరగను. కప్పు కొట్టకపోతే తిరిగి నాగుమామనైనా బిగ్ బాస్ నైనా బిగ్ బాస్ బ్రోనైనా లాగుతాం బయట. రేపు సండే అన్ని ఛానల్స్ రండి. కప్పు కొట్టకపోతే ఇదే రోడ్డు మీద బట్టలు ఇప్పి తిరుగుతా. ఫేమస్ కాదు తనుజ, స్టంట్ కాదు బ్రో. తనుజకు ఫస్ట్ డే నుంచి ఓటింగ్ చేస్తున్నా. ఓకే, తనుజ కోసం ఫస్ట్ నేను ఇప్పుడు తనుజ కోసమే నేను మా ఊరు నుంచి ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, అంటే మీట్ అవుదామనా? మీట్ అవుదాం. గెలిచినాక వచ్చినాక మీట్ అయ్యి ఫ్యానిజం చూపించుకుందా అని వచ్చింది. కళ్యాణ్ లేడు, డిమాన్ పవన్ లేడు, ఇమానుయల్ లేడు. తనుజ మాత్రం కప్పు కొట్టిద్ది, బయటకు వచ్చింది కప్పు కొట్టింది. కళ్యాణ్ రన్నర్ అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. సెకండ్ టాప్ 3 ఇమానుయల్, విన్నర్ మాత్రం తనుజ. మరి థర్డ్ ప్లేస్ ఇమానుయల్. కానీ డిమాన్ కి గట్టి పడుతున్నాయి ఓట్స్. డిమాండ్ అంత లేదు బ్రో. వచ్చిన తనుజ ఆట ఏం నచ్చింది మరి? ఫస్ట్ నుంచి మీకు గ్రాఫ్ లో ఏం కనిపించింది? గ్రాఫ్ లో 10 టాస్క్ లో ఆమె ఎఫెక్ట్ పెట్టింది బ్రో. మీకు ఏది పెట్టలేదని మీకు అనిపించింది చెప్పు? పెట్టకుంటే లొల్లి చేస్తుంది కదా, నన్ను పెడతలేరు అని. లొల్లి అంటే సపోర్ట్ కోసం చేసింది. నన్ను పెడతలేరని లొల్లి చేస్తుంది, అలుగుతుంది, గెలవకుంటే ఏడుస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళని తిడుతుంది కదా. మరి అది ఇంతవరకు కరెక్ట్? గెలిచిన వాళ్ళని తిట్టలేదు బ్రో. ఎక్కడ తిట్టింది చెప్పు? ఎవరిని కూడా ఒక కళ్యాణ్ గెలిస్తే తప్ప మిగతా ఎవరు గెలిచినా తను అప్రిషియేట్ చేయట్లేదు. చాలా మోడీగా కూర్చుంటుంది. మొన్న డిమాండ్ పవన్ ఆడిన టాస్క్ లో కానివ్వండి, ఇమాన్యుల్ ఆడిన టాస్క్ లో కానివ్వండి, ఆమె అప్రిషియేషన్ చేయదు. తనకి డిమాండ్ పవన్ కి పడకపోవడం వల్ల అలా అన్నదేమో కానీ జోక్ లేదు. పడకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఒక మంచి పర్సన్ అనేవాడు ప్రతి ఒక్కరు కన్ఫామ్ గా అప్రిషియేట్ అయితే చేస్తుంది బ్రో. గెలిచినాక నువ్వు బాగా ఆడావు, ఆర్ట్ఫుల్ గా చేయకపోయినా చేస్తుంది. నీకు తెలిసి ఆర్ట్ఫుల్ గా చేసిందా కనిపిస్తుంది కదా. నీకు ఏ విధంగా మంచిగా అనిపిస్తుందో నాకు అదే విధంగా కనిపిస్తుంది. నువ్వు నేను చూసిన నాకు మంచిగా అనిపించింది, నీకు అనిపించలేదు. అది నీ ప్రాబ్లం, ఆమె ప్రాబ్లం కాదు. బయట అంతే చూస్తుంది. నీ ప్రాబ్లం నువ్వు చెప్పినావు, నాకు నచ్చింది నేను చెప్పిన. తనుజ ఏం చేసినా కరెక్ట్. షీ ఈస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బి 9. లేడీస్ సండే బట్టలు ఇప్పి తిరుగుతాయి. ఆడపులియా లేడీ సింగం అంటారు, ఆడపులి అంటారు, ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అవ్వండి. లేడీ సింగం, కామనర్ అందరూ సిండికేట్ అయ్యి కళ్యాణ్ గెలవాలని లైవ్ ఇస్తారు కదా పోస్టర్లు అవన్నీ. అంటే తనుజ ఎవరు సపోర్ట్ వాళ్ళది బ్రో? బిగ్ బాస్ లో ఉన్నది మిగతా ఎవరు లేరు ఉన్నారు. ఇమానుయల్ గెలవలేడు బ్రో, బట్ థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్. అంటే పిఆర్లు ఏమన్నా పెట్టుకొని ఉంటారా వీళ్ళంతా? లేదు బ్రో, పిఆర్లు ఏం చేస్తారని మనకు తెలియదు. మనం ఇప్పుడే ఇటు వచ్చాం కాబట్టి మనకి జెన్యూన్. థ్యాంక్ యూ సో మచ్. తనుజ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్, బట్టలు పెరుగుతా అంటున్నాడు, రాసి పెట్టుకోండి.